హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా తబాహీ సాంగ్ వచ్చింది టాక్సిక్ సినిమా నుంచి. అండ్ యూనో సాంగ్ మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే దానికి ముందు రిలీజ్ చేసిన పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ చాలా అంటే చాలా హ్యూజ్ యాంటిసిపేషన్ని బిల్డ్ చేసింది. బికాజ్ యష్ ఏమో షర్ట్లెస్ ఉండి అండ్ కియారా ఏమో అసలు మీదకి జంప్ చేసి హగ్ చేసుకున్నట్టుగా ఉండి అంతా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకో పోస్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ కెమిస్ట్రీ. సో యా అంటే ఈగర్లీ వెయిటింగ్ అందరూ కూడా. సాంగ్ అయితే వచ్చింది. నేను కొంచెం లేట్ అయ్యాను బికాజ్ నేను ఒక కంప్లైంట్ ఇవ్వడానికని వెళ్ళాను. నేను బేసిక్గా నా ఫాస్టాగ్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేశారు. సో దాని గురించి కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను. అది వాళ్ళకి అర్థం కాలేదు. ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలో ఆ కంప్లైంట్ అటు ఇటు తిరిగి ఇంటికి వచ్చాను మళ్ళీ. సో దాని గురించి సెపరేట్గా ఒక రీల్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి. ఇన్స్టా ఐడి జబర్దస్త్ మహేందర్, మీరు అక్కడ ఉంటుంది, అందులో ఫాలో అయ్యి అక్కడ చూడడానికి ట్రై చేయండి. వీలైతే అందరికీ షేర్ చేయండి ఆ వీడియో. వీలైతే యూట్యూబ్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను నేనైతే మాత్రం. అది అయితే ఇంకా అందుకే కొంచెం లేట్ అయింది చూడడం. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం అన్ని వెర్షన్స్ విన్నా. అంటే 3 వెర్షన్స్ విన్నా, తెలుగు, కన్నడ అండ్ హిందీ 3 వెర్షన్స్ విన్న తర్వాత వాళ్ళు వీడియో సాంగ్ అయితే అసలు ఏమి ఇవ్వలేదు కదా. అక్కడ నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. నాకైతే వీడియో వెర్షన్ కొంచెమైనా ఇస్తారు అనుకుంటాం కదా జనరల్గా, ఎంత లిరికల్ వీడియో అయినా సరే. సో ఇదేంటంటే ఇంకా అవుట్ రైట్ జస్ట్ సాంగ్ అంతే, సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. సో అది కొంచెం డిసప్పాయింట్ చేసింది లైట్గా. బట్ యాక్చువల్గా చాలామంది ఇలా నాలా డిసప్పాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఈ సినిమా గురించి, వాళ్ళు ఎందుకు వీడియో సాంగ్ రిలీజ్ చేయలేదు. సో ఎవరైతే యష్ గారి ఫ్యాన్స్ కానీ టాక్సిక్ ఫ్యాన్స్ కానీ చూస్తున్నారో వాళ్ళు ఈ క్లిప్ని మీరు ఖచ్చితంగా ఎక్కడైనా షేర్ చేయండి, అందరికీ కట్ చేసి ఎక్కడైనా పెట్టండి. అదేంటంటే వాళ్ళు ఎందుకని వీడియో సాంగ్ రిలీజ్ చేయలేదు అంటే, కియారా అద్వానీ సినిమాలో ఒక బ్లైండ్ గర్ల్ రోల్ ప్లే చేస్తోంది. కియారా అద్వానీ ఈజ్ ప్లేయింగ్ ఏ బ్లైండ్ గర్ల్ రోల్ ఇన్ టాక్సిక్ మూవీ. షీ కాంట్ సీ. సో వాళ్ళు అందుకని వీడియో రిలీజ్ చేయలేదు. దట్స్ వై దే డిడ్ంట్ రిలీజ్ ద వీడియో వెర్షన్ ఆఫ్ ద సాంగ్. ఇఫ్ దే రిలీజ్ ద వీడియో వెర్షన్ ఆఫ్ ద సాంగ్ వీ విల్ డెఫినెట్లీ నో దట్ షీ ఈజ్ అ బ్లైండ్ గర్ల్. సో ద ట్విస్ట్ విల్ బి గాన్. సో సినిమా చూసినప్పుడు ఏదైతే ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో దానికోసం అని చెప్పి వాళ్ళు దాచి ఉంచారు. అన్ని హాల్లోనే అంటున్నారు అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సినిమా హాల్ ఓన్లీ. సో బట్ ఒకటి ఇప్పుడు నేను చెప్పాను కదా మరి సర్ప్రైజ్ పోద్ది కదా అంటే అలా కాదు. వీడియోలో వాళ్ళు డైరెక్ట్గా చూపించేసి కియారా అద్వానీ ఇట్లా చేతులు ఊపుకుంటూ ఇట్లా తిరిగితే హీరో ఎక్కడ ఉన్నాడని ఎత్తుక్కుంటూ తడుముకుంటూ అది తెలిసిపోద్ది. ఆ రోల్ హీరోయిన్ ఎలా ఉంది ఆ రోల్లో అనేది అర్థమైపోద్ది. అది అర్థం కాకుండా ఉండడం కోసం సినిమా హాల్కి వెళ్ళాక అర్థమైనా పర్లేదు అన్నట్టుగా దే ఆర్ డూయింగ్ దిస్ అనమాట. సో మోస్ట్లీ ఇది యాక్చువల్గా రూమరే. అంటే ఇఫ్ ఐఎమ్ రైట్ ఇట్ ఈస్ రైట్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇట్ ఈస్ రాంగ్. సో అంటే నేను ముందే చెప్తున్నా, ఎందుకంటే ఒకవేళ రేపు పొద్దున్న నాకేమి ఇబ్బంది కాకుండా అంతే ముందు చెప్తున్నా అంతే. సో మేబీ అది తప్పు కూడా అవ్వచ్చు, రైట్ కూడా అవ్వచ్చు, రైటే అవ్వచ్చు, చూద్దాం. సో అది మేజర్ రీజన్ వాళ్ళు రిలీజ్ చేయకపోవడానికి అయితే. సో అందుకని వాళ్ళు అంతా కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా ఉంచాలనుకుంటున్నారు. సో దట్ ఈస్ వై దే డిడ్ంట్ రిలీజ్ ద వీడియో వెర్షన్ ఆఫ్ ద సాంగ్, ఈవెన్ ఏ స్మాల్ బిట్. మొత్తం అంతా కూడా పాటే రిలీజ్ చేశారు. అయితే పాట పరంగా కూడా కొంతమందికి డిసప్పాయింట్మెంట్ ఉంది. నాకైతే పాట నైస్, బాగానే అనిపించింది. ఐ ఫెల్ట్ గుడ్, సాంగ్ వాజ్ నైస్. నాకెక్కడా కూడా నాకేమీ మరీ తీసి పడేసే పాట అనిపించలేదు. నాకైతే మంచి పాటే. కాకపోతే ఏమంటే ఇప్పుడు డైరెక్ట్గా పాటని వినడం అనేది ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ లిరికల్ సాంగ్స్లో కూడా ఇప్పుడు కొద్దిగైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయా షేర్ వచ్చింది ప్యారడైజ్ నుంచి, అది ఎందుకంత హైప్ బిల్డ్ అయింది ఇనీషియల్గా సినిమా మీద ఉన్న హైప్. సో టాక్సిక్కి కూడా మంచి హైప్ ఉంది, దాని తగ్గట్టు పాట బిల్డ్ అయింది. బట్ పాట రిలీజ్ అయ్యాక దాని హైప్ డబల్ ట్రిపుల్ ఎందుకు అయింది? నాని స్టెప్పుల వల్ల, నాని లుక్స్ వల్ల, వీటన్నిటి వల్ల. అది ఇక్కడ యష్ లుక్స్ ఏవి, యష్ స్టెప్పులు ఏవి అంటే ఏటి లేవు. వాళ్ళ కొరియోగ్రఫీ, కెమిస్ట్రీ ఏది పోని అది లేదు, ఏది తెలియదు మనకి. సో అక్కడ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ అయిపోద్ది. ఇది ఎక్కువ మందికి రీచ్ కాదు కూడా ఇలా ఉంటే పాట. అంటే హిందీలో బాగానే రీచ్ అవుతుంది, కన్నడలో బాగానే రీచ్ అవుతుంది, తెలుగు కొంచెం తక్కువే రీచ్ అయింది. బట్ ఇట్స్ ఫైన్, మెల్లిమెల్లిగా ఎక్కుతుంది మన వాళ్ళకి. బట్ వీడియో వెర్షన్ కొంచెం కూడా లేకపోతే ఇబ్బంది మనకు, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ వాళ్ళు విశాల్ మిశ్రాని కొంచెం ఓవర్గా ఎస్టిమేట్ చేశారు. నాకైతే అదే అనిపించింది. అంటే వాళ్ళు కొంచెం విశాల్ మిశ్రా చాలా బెస్ట్ సాంగ్స్ని కంపోజ్ చేసిన పర్సన్ అండ్ బెస్ట్ సాంగ్స్ని పాడిన పర్సన్ కూడా. అంతెందుకు యానిమల్లో కూడా పెహలవి మే అని ఒక పాట ఉంటుంది మన తెలుగులో, ఎవరెవరు
నాకెదురైన ఆ పాట ఉందా, ఆ పాట విశాల్ మిశ్రానే కంపోజ్ చేశాడు, హిందీలో తనే పాడాడు కూడా. సో చాలా మంచి పాట. ట్రిపుల్ ఆర్లో కూడా నాచో నాచో తను రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడారు. సో సింగర్గా కంపోజర్గా హీఈస్ గుడ్. కాకపోతే ఏమంటే ఏమో సమ్హో దే షుడ్ హ్యావ్ గోన్ ఫర్ సమ్ బెటర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది డెఫినెట్గా ఇప్పుడు ఈ వర్క్ చూసిన తర్వాత. అదొక్కటైతే ఉంది. సో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది పాటతో. బట్ ఇట్స్ నాట్ అవుట్ రైట్ బ్యాడ్ సాంగ్, ఇట్స్ ఎ గుడ్ సాంగ్. ఇట్స్ నాట్ ఎ వెరీ గుడ్ సాంగ్, ఇట్స్ ఎ గుడ్ సాంగ్ అలా అనమాట. పర్లేదు, బాగుంది. కాకపోతే అదిరిపోయింది అని అయితే చెప్పలేము, అది ప్రాబ్లం. బట్ మంచి పాట. బట్ ఆ విజువల్స్ ఏమైనా కొంచెం వచ్చి ఉంటే బాగుండు, కానీ మరి ఇది లీక్ అయిపోద్ది, రివీల్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు ఏమీ ఇవ్వకుండా ఉన్నారనమాట. సో బట్ సినిమాలో ఇది చాలా మంచి ఎమోషన్ని బిల్డ్ చేస్తుంది, చాలా స్ట్రాంగ్ ఎమోషన్ని బిల్డ్ చేస్తుంది. యూ విల్ డెఫినెట్లీ సీ దట్. చాలా స్ట్రాంగ్ ఎమోషన్ బిల్డ్ చేస్తుంది సినిమాలో, అది అర్థమవుతోంది. యా నైస్ ఏమంటారు, నైస్ ట్రై. ఒక కొత్త ప్రయోగం, ఒక కొత్త ట్రై చేస్తున్నారు, మంచిదే, చేయనివ్వండి. ఓకే, నైస్ అండ్ ఫైన్. బట్ టాక్సిక్ ఏదైతే హైప్ ఉందో ఆ హైప్ ప్రస్తుతానికైతే ఓవర్సీస్ నెంబర్స్లో పెద్దగా కనబడట్లేదు. ఏమో మరి ఏంటో రీజన్ ఎగ్జాక్ట్గా ఏం తెలియట్లేదు, ఎగ్జాక్ట్గా ఏంటి పరిస్థితి అనేది. బేసిక్గా అంటే కన్నడ సినిమాస్కి ఓవర్సీస్ మార్కెట్లో జనరల్గానే కొంచెం తక్కువ, తక్కువ బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు KGF 2కి కూడా ఓవర్సీస్లో మనకి ఏంటంటే 800K ప్రీమియర్స్ పడ్డాయి అంతే. అందులో కూడా తెలుగు వెర్షన్ చాలా ఎక్కువ పడింది. సో అలా ఉండడం వల్ల ఓకే, దే గాట్ అన్ అడ్వాంటేజ్. బట్ ఇప్పుడు తెలుగు పీపుల్కి ఏంటంటే దురంధర్ 2 మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది కంపేర్డ్ టు టాక్సిక్ ఆర్ దురంధర్ 2. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అందరూ అన్ను, నాట్ ఎవ్రీబడి, సమ్ పీపుల్ డెఫినెట్లీ 40% ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ టాక్సిక్, బట్ అట్లీస్ట్ 60% ఆఫ్ తెలుగు పీపుల్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ దురంధర్ 2. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. సో ఓవర్సీస్లో ఇది టాక్సిక్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా చోట్ల థియేటర్స్ అవన్నీ షట్ డౌన్ ఉన్నాయి, యుద్ధం కొనసాగుతోంది. అండ్ సో డెఫినెట్గా థియేటర్స్ అవన్నీ ఓపెన్లో ఉండవు, అదొక ప్రాబ్లం అయితే ఉంది. అండ్ సౌదీస్ ఆరామ్కో దాని మీద కూడా ఇప్పుడు రీసెంట్గానే బాంబు దాడులు జరిగాయి. సో సౌదీ మీద కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. గల్ఫ్ కంట్రీస్ మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది యుద్ధం కారణంగా. సో ఆపరేషన్స్ చాలా నాళ్ళు ఆగిపోతాయి, ఖచ్చితంగా 1-2 నెలల పాటు ఆపరేషన్స్ అన్నీ ఆగిపోతాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి టాక్సిక్ అది కొంత ఎఫెక్ట్. అండ్ ఓవర్సీస్లో ఈ దురంధర్ 2ది మేనియా నడుస్తుంది. యాక్చువల్గా హిందీ సినిమాలకి కూడా సేమ్ ఇప్పుడు కన్నడకి ఎలాగా ఓవర్సీస్లో ప్రీమియర్స్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుందో, హిందీ సినిమాలకు కూడా ఓవర్సీస్లో ప్రీమియర్స్ తక్కువే ఉంటుంది ఇంపాక్ట్. కానీ దురంధర్ 2కి చాలా సాలిడ్ ఇంపాక్ట్ ఉంది. అది స్టార్ట్ చేశారో లేదో అప్పుడే $33,000 దాకా వెళ్ళిపోయింది అది. అండ్ ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు, ట్రైలర్ రేపు వస్తుంది అంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ట్రైలర్ కనుక రేపు వచ్చిందంటే డెఫినెట్గా చాలా పెద్ద సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో అదనమాట పాయింట్. అంటే క్లారిటీ లేదు ప్రస్తుతానికి, అది వాళ్ళు రేపు ఇస్తారా ఎల్లుండి ఇస్తారా ట్రైలర్ అనేది. బట్ డెఫినెట్గా వస్తుంది ట్రైలర్ అయితే, అదైతే తెలుస్తోంది. అండ్ అది వచ్చినా రాకపోయినా కూడా దాంతో సంబంధం లేకుండా చాలా పీక్స్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఈ సినిమా అయితే. ప్రజెంట్ $33,000 అయితే కొట్టింది. ఏం క్లారిటీ అయితే లేదు మనకి, వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో ట్రైలర్ ఇదేమీ కూడా. సో అందువల్ల మనం ఇప్పుడప్పుడే చెప్పలేము వీళ్ళు ఏ టైంకి రిలీజ్ చేస్తారో ట్రైలర్ అదంతా కూడా. బట్ రేపు కానీ ఆర్ 5వ తారీఖు కానీ ఈ 2 రోజుల్లో ఏదో ఒక టైంలో వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ దురంధర్ 2 ప్రీమియర్ సేల్స్ ఏమో $33,723 ఉంటే టాక్సిక్ ఏమో $3,665 ఉన్నాయి. అది 209 షోస్, ఇది 122 షోస్ పడితే దానికి 1953 టికెట్స్, దీనికి 189 టికెట్స్ పడ్డాయి. సో అదనమాట. అంటే ఇట్ హ్యాడ్ సమ్ హెవీ బుకింగ్స్, చాలా హెవీగా బుకింగ్స్ పడతాయి. అంటే పాసెస్ ఉన్నాయి, పాసెస్ వల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది కానీ బట్ స్టిల్ చాలా హెవీ బుకింగ్స్ నడుస్తున్నాయి. చూడాలి మరి కంబ్యాక్ ఏమైనా ఇస్తుందేమో. పెద్ద టాక్సిక్ పెద్ద అంటున్నాయి, ఇవాళ పెద్ద పాట ఉంది కదా, అది తిరుగుతుంది మైండ్లో. సో అన్ని సినిమాలు తిరుగుతున్నాయి బ్రెయిన్లో, ఏమనుకోద్దు. సో ఇది నా పాయింట్. ఎండ్ ఆఫ్ ది డే పాట అయితే గుడ్, డీసెంట్ సాంగ్. బట్ కొంత డిసప్పాయింట్ చేసింది బికాజ్ వీడియో కంటెంట్ ఏం రాకపోవడం వల్ల, విజువల్స్ ఏం రాకపోవడం వల్ల అదొక డిసప్పాయింట్మెంట్ ఒకటి. రెండోది మ్యూజిక్ పరంగా కూడా, లిరిక్స్ పరంగా కూడా కొంత స్లైట్ డిసప్పాయింట్మెంట్ అంతే. బట్ సాంగ్ అయితే బాగుంది, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ సాంగ్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫర్దర్ కంటెంట్స్. అండ్ ట్రైలర్ టాక్సిక్ది కూడా March 5th ఆ టైంకే రిలీజ్ చేస్తారంట. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ద ట్రైలర్. సో దాట్స్ ఇట్ గైస్. నాకైతే సాంగ్ బాగా అనిపించింది, మీకేమనిపించింది? కొంత డిసప్పాయింట్ చేసింది బట్ పర్లేదు, బాగానే అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పాట మీద. అండ్ ఈ దురంధర్ వర్సెస్ టాక్సిక్, ఈ ఓవర్సీస్ బిజినెస్ ఏదైతే ఉందో దీన్ని చూసిన తర్వాత ఇండియాలో మొమెంటం కూడా అర్థమవుతుంది. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ బిజినెస్ నెంబర్స్?
కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మనం మీడియా నెక్స్ట్ వీడియో. బై బై.